జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక సంతోషకరమైన వార్త ఒకటైతే తీసుకొచ్చినాయా. 16 మంది పాకిస్తాన్ అణుశాస్త్రవేత్తలను అయితే కిడ్నాప్ చేశారు. ఎందుకు, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది ఈ న్యూస్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఓకేనా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఏకంగా 16 మంది పాకిస్తాన్ అణుశాస్త్రవేత్తలు కిడ్నాప్ గురైనారు. ఇదేదో కామెడీ న్యూస్ అనుకున్నారు, ఇది నిజంగానే జరిగింది. 16 మంది పాకిస్తాన్ అణుశాస్త్రవేత్తలను తెహ్రీకే తాలిబాన్లో పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి పారేశారు. ఈ 16 మంది అణుశాస్త్రవేత్తలందరూ కూడా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో మెంబర్లు కావడం గమనార్హం. అర్థమవుతుందా? అంటే వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో గుర్తింపు పొందినటువంటి శాస్త్రవేత్తలు అనమాట. అంతేకాకుండా న్యూక్లియర్ టెక్నాలజీలో చేయి తిరిగినటువంటి ఇంజనీర్లు కూడా వీళ్ళు. ఇక వీళ్ళందరూ కూడా కాబూల్ కేల్ అటామిక్ ఎనర్జీ మైనింగ్ ప్రాజెక్ట్లో పనిచేస్తారు. ఈ కాబూల్ కేల్ అటామిక్ ఎనర్జీ మైనింగ్ ప్రాజెక్ట్ అనేది డేరా ఇస్మాయిల్ ఖాన్లోనే లక్కీ మార్వాడ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ లక్కీ మార్వాడ్ ప్రాంతం అనేది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉన్నది. దీంతో ఇక తెహ్రీకే తాలిబాన్లు చెలరైపోయినారు. ఎందుకంటే వాళ్ళకి ఆడ పట్టు ఎక్కువ. ఒక్కసారిగా మెరుపు దాడి చేసి ఈ 16 మంది అణుశాస్త్రవేత్తలను కిడ్నాప్ చేశారు. ఇక ఈ కిడ్నాప్కు గురైనటువంటి ఈ 16 మంది అణుశాస్త్రవేత్తలు మాట్లాడతా, దయచేసి తెహ్రీకే తాలిబాన్ల డిమాండ్లను అంగీకరించి తమను విడుదల చేయాలంట. ఏడుచారు. ఏది మీడియా ముందర ఈ పాకిస్తాన్ వాళ్ళకు వీడియో రిలీజ్ చేస్తే అది మామూలు ఏడుపు కాదు. అందుకు సంబంధించినటువంటి వీడియోను తెహ్రీకే తాలిబాన్లు విడుదల చేశారు. నాకు తెలిసినంత వరకు మనం ఈ వీడియో చేసే సమయానికి పాకిస్తాన్ ఆర్మీ ఈ తెహ్రీకే తాలిబాన్ల పైన దాడి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం ఇంకా మనకు పూర్తిగా అయితే తెలియలా. ఇక ఏం జరుగుతుందో మరొక 24 గంటలు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికైతే ఈ పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఈ తెహ్రీకే తాలిబాన్లో ఉతికి పిండి ఆరేస్తారు. మామూలు కూడా కాదు, దంచి పారబోతున్నారు. లేకపోతే భారతదేశం ఒకటి ఉన్నదని చెప్పి అద్దుమంటే ఒక్కొక్క కొత్తగా ఎన్ని ఉగ్రవాద సంస్థలన్నీ పెట్టేది, పోరంబోకలు పని పాట లేని వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకందరికీ ఉగ్రవాద శిక్షణ ఇచ్చేది, వాళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశం మీద వదిలేది, ఏదో విధంగా మానవం సృష్టించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసేది. ఇటా డెకాయిట్లకు, ఇటా బోఫోర్స్ ముండా కొడకలకందరూ కూడా సపోర్ట్ చేసే చిత్తకార్తెలకు పుట్టేటువంటి సంతానం కొంతమంది ఉండనే ఉండిపోయా. వీళ్ళందరూ వాళ్ళకి సపోర్టు. పాకిస్తాన్ ఏమన్నంటే భరించలేరు, బంగ్లాదేశ్ ఏమన్నంటే భరించలేరు. వీళ్ళంతకీ ఎవరు పుట్టారో తెలీదు. వీళ్ళ బతుకులు మొత్తానికి మామూలు కాదు. భవిష్యత్తు ఇంకా చాలా ఉండాలి. ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. ఎవడు లోటుకునే కొంతలో ఓడే పడతాడు. అది లేకపోతే ఏమన్నా పని అంటయా. ఏంది మతం, ఏంది కథలేంది, ఏంది చేష్టాలేంది. సరేలే, ఓకే మిత్రులారా, ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని నాకు తెలుసు. ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఉంటే ప్రతి ఒక్కరు ఏం పోతుంది, సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మీరు ఏమైనా డబ్బులు పెడతారా? సబ్స్క్రైబ్ అని కొట్టండి, బెల్ సింబల్ ఉంటుంది ఆడ ఠాంగా మన నొక్కండి. అట్నే పాకిస్తాన్ పీక నొక్కినట్టు అర్థమవుతుందా? సూపర్గా ఉంటుంది, భలే మజా వస్తుంది. ఆ ఫీలింగే భలే ఉంటుంది. ఓకేనా? జై శ్రీరామ్.